మూక పంచసతి. ఇది ఒక మహిమాన్వితమైన స్తుతి కావ్యం. శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే 500 శ్లోకాలనే మూక పంచసతి అంటారు. ఆయన పుట్టుకతో మూగవారు. ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలన్నీ స్తుతించారట. ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట. సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట. ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యము పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి 68వ కంచి కామకోటి పీఠాధిపతి, నడిచే దేవుడు శ్రీ మహాపెరియావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా 31 శ్లోకాలను ఎంచి మూక పంచసతీ సారం అనే పేరు పెట్టి మానవాళికి బహుమతిగా అందించారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి. మూక పంచసతీ సారం విశిష్టతను తెలుసుకున్నాం కదా. 17వ శ్లోకం కటాక్ష శతకం నుంచి 47వది కైవల్యదాయ. ఈ శ్లోకంలో అమ్మ కటాక్షం మనకు ఏమేమిస్తుంది అన్నది వివరించారు. కైవల్యదాయ అత్యంత ఉత్కృష్టమైన కైవల్యాన్ని ప్రసాదిస్తాయట అమ్మ చూపులు. మన కర్మలను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షాన్ని ఇస్తాయట అమ్మ చూపులు. కరుణారస కింకరాయ. కరుణారసం అంటే కరుణ, కింకర అంటే సర్వెంట్, సేవకుడు. కరుణారసమే స్వయంగా అమ్మకు సేవకురాలిగా మారి అమ్మ దృష్టి ఎక్కడ ప్రసరిస్తుందో అక్కడికి తప్పనిసరిగా వెళ్ళిపోతుందట. కందళిత అంటే ఫుల్లీ బ్లోసమ్డ్, పూర్తిగా వికసించబడిన అని. విభ్రమ అంటే డెల్యూజన్, మాయ లేదా లవ్ కూడా చెప్పచ్చు, ప్రేమ అని కూడా చెప్పచ్చు. శంకరాయ అంటే శంకరుడు. అమ్మ క్రీగంటి చూపులు చూసిన సాక్షాత్తు పరమశంకరుడు కూడా మాయకు లోనై తన సమతుల్యతను కోల్పోయి భ్రమపడి ప్రేమతో నిండి పరవశిస్తాడు అని చెప్తూ ఉన్నారు. ఆలోకనాయ అలాంటి చల్లని చూపుల కోసం తవ భక్తవ శంకరాయ. తవ అంటే నీ యొక్క, భక్త అంటే డివోటీస్ భక్తులు, శంకరాయ అంటే శంకరుడు అంటే శుభాలు కలుగజేసేవాడు అని. అమ్మ యొక్క చల్లని చూపులు ఆమె భక్తులకు శుభ ఫలితాలను ఇస్తాయి, శుభాలను కలుగజేస్తాయి అని చెప్తూ ఉన్నారు. మాతః నమోస్తు, అమ్మా నేను నీకు నమస్కరిస్తున్నాను. అలాంటి చల్లని చూపులు నా మీద ప్రసరించాలని నేను నీకు నమస్కరిస్తున్నాను అని చెప్తూ, ఎలాంటివి? పరతంత్రిత శంకరాయ. పరతంత్రిత అంటే స్వతంత్రాన్ని కోల్పోయి. ఎవరు? శంకరుడు. సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా తన స్వతంత్రాన్ని కోల్పోయి అమ్మ చూపులకు దాస్యం అయినాడట. అమ్మా నీ చూపులకు నా సాష్టాంగ నమస్కారము. ఓ తల్లి, నీ చూపులు మాకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి, అజ్ఞానాన్ని తొలగిస్తాయి. కరుణారసమే స్వయంగా నీ సేవకునిగా మారింది. నీ క్రీగంటి చూపులు చూసిన సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా మాయలో పడి భ్రమపడి ప్రేమతో నిండి పరవశిస్తాడట. అమ్మా నీ కటాక్ష వీక్షణాలు భక్తులకు శుభాలను కలుగజేస్తాయట. మరి అలాంటి చూపులకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఎలాంటి చూపులు? సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా అమ్మ చూపుల కోసం తన స్వతంత్రతను కోల్పోయి దాస్యానికి లోనయ్యేటువంటి ఆ చూపులకు నా నమస్కారము అని భావం. కైవల్యదాయ కరుణారస కింకరాయ కామాక్షి కందలిత విభ్రమ శంకరాయ ఆలోకనాయ తవ భక్తవ శంకరాయ మాతర్నమోస్తు పరతంత్రిత శంకరాయ.